అవేర్నెస్ అన్నది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది కాబట్టి ట్రాఫిక్ సిటీలో ఈ ట్రాఫిక్ అవేర్నెస్ కలిగించడం కోసం స్కూల్ పిల్లలు లెవెల్లో కూడా అందరూ కూడా అవగాహన కలిగించి ఇది పబ్లిక్లోకి తీసుకురావాలని చెప్పేసి ట్రాఫిక్ పోలీస్ వారి తరఫు నుంచి సిటీ పోలీస్ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు మనం ఈ అవేర్నెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతి కోడల్లో కూడా స్కూల్ పిల్లలు అంటే మైనర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ మీద అవగాహన కల్పిస్తూ పబ్లిక్లోకి ఆ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్ తీసుకెళ్లాలని ముఖ్య ఉద్దేశంగా భావించి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రతి స్కూల్ పిల్లల్ని కూడా మనం స్కూల్ పిల్లల్ని ముఖ్యమైన కోడల్లోనే పెట్టి వాళ్ళ ద్వారా ట్రాఫిక్ అవేర్నెస్ చేస్తూ పబ్లిక్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ని పబ్లిక్లోకి తీసుకెళ్లాలని ఈ సిటీ పోలీస్ కమిషనర్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి ప్రజలకి ట్రాఫిక్ రూల్స్ ఏదైతే స్పీడ్ డ్రైవ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, అలాగే మైనర్ పిల్లల్ని డ్రైవింగ్ పిల్లలకి వెహికల్స్ ఇవ్వడం, దాని యొక్క చట్ట ప్రకారంగా మైనర్ పిల్లలు వెహికల్ తీసుకొచ్చి బయట ఏదైనా ప్రమాదానికి గురైతే వాటి యొక్క చట్ట ప్రకారం పేరెంట్స్ కానీ గార్డియన్ కానీ ఎటువంటి చట్టాలు అమలు అవుతాయని తీసుకురావడం, ఇవన్నీ కూడా స్కూల్ పిల్లల ద్వారా పబ్లిక్లోకి అవేర్నెస్ చేస్తూ ఈ యొక్క ట్రాఫిక్ మేనేజ్మెంట్ని మేము కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారము అమలు చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.